మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం రాత్రి పడుకునే ముందు ఒక కర్పూరం బిళ్ళతో ఇలా చేస్తే చాలు. 24 గంటల్లో మీ కోరికలన్నీ తీరిపోతాయి, కష్టాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. హైందవ ధర్మంలో కర్పూరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కర్పూరం అనేది కేవలం ఒక పూజా ద్రవ్యం మాత్రమే కాదు, అది అనంతమైన దైవిక శక్తిని తనలో నింపుకున్న ఒక అద్భుతమైన వస్తువు. కర్పూరానికి ఉన్న గొప్ప శక్తి ఏమిటంటే అది వెలుగుతూ తనను తాను పూర్తిగా అర్పించుకుని పరిమళాన్ని వెదజల్లుతుంది. ఇది మనిషిలోని అహంకారం నశించి దైవత్వంలో లీనం కావాలి అనే తత్వానికి ప్రతీక. కర్పూరం వెలిగించినప్పుడు వచ్చే ఆ సువాసన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తరిమికొట్టి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. మన జీవితాన్ని పూర్తిగా మార్చేసే అద్భుతమైన శక్తి కర్పూరానికి ఉందని మన పెద్దలు, సిద్ధులు ఎప్పుడో చెప్పారు. కర్పూరం వెలుగుతున్నప్పుడు ఆ కాంతిలో దేవతలు నివసిస్తారు. కర్పూరం నుండి వెలువడే పొగ గాలిలోని సూక్ష్మక్రిములను చంపడమే కాకుండా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ని పూర్తిగా తొలగించి మనసుకి ప్రశాంతతను ఇస్తుంది. ముఖ్యంగా ధనలక్ష్మీదేవికి కర్పూరం అంటే ఎంతో ఇష్టం. ఎక్కడైతే కర్పూర పరిమళం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే కర్పూరంతో చేసే పరిహారాలు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. కర్పూరం వెలిగించడం వల్ల గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. జాతకంలో గురుదోషం ఉన్నా లేదా శని ప్రభావం ఉన్నా కర్పూర హారతి ఇవ్వడం వల్ల ఆ దోషాల తీవ్రత తగ్గుతుంది. మరి ఈ గురువారం రోజు రాత్రి కర్పూరంతో ఏం చేస్తే మన కోరికలు తీరుతాయి, మన కష్టాలు తీరుతాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి విషయం మీ జీవితాన్ని మార్చగలిగే శక్తి కలిగి ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఇక విషయంలోకి వస్తే, ప్రస్తుత కాలంలో ప్రతి మనిషి ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్నాడు. ఈ ప్రపంచంలో కష్టాలు లేని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. కానీ కొందరికి ఆ కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. మనిషి జీవితంలో ప్రశాంతతను హరించే మొదటి అంశం ఆర్థిక సమస్యలు. ఈ రోజుల్లో రూపాయి లేనిదే ఏ పని జరగదు. ఎంత కష్టపడి సంపాదించినా, రాత్రింబవళ్లు కష్టపడినా చేతిలో రూపాయి నిలవదు. వచ్చిన డబ్బు వచ్చినట్టుగా నీళ్లలా ఖర్చయిపోతుంటుంది. ఎక్కడో ఒక దగ్గర అనవసరమైన ఖర్చులు వచ్చి పడుతుంటాయి. దీనివల్ల మధ్యతరగతి మనిషి అప్పుల వైపు అడుగులు వేయాల్సి వస్తుంది. అప్పు చేయడం అనేది ఒక చిన్న విషయంగా మొదలై చివరకు అది కొండలా పెరిగిపోతుంది. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం, ఆ వడ్డీలు కట్టలేక మానసిక ప్రశాంతత కోల్పోవడం మనలో చాలామంది నిత్యం చూస్తూనే ఉన్నాం. అప్పుల బాధ మనిషిని నిలువునా దహించి వేస్తుంది. రాత్రిళ్ళు నిద్ర పట్టదు. తెల్లవారితే ఎవరికి సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి. కేవలం అప్పులే కాకుండా ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడం, వ్యాపారంలో నష్టాలు రావడం, ఉద్యోగంలో పదోన్నతులు రాకపోవడం వంటివి మనిషిని కుంగదీస్తాయి. ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా తోడైతే ఇక ఆ నరకం వర్ణనాతీతం. ఇంట్లో ఎవరో ఒకరు నిరంతరం అనారోగ్యంతో బాధపడడం, ఆస్పత్రుల చుట్టూ తిరగడం, సంపాదించిన డబ్బంతా మందులకే ఖర్చు కావడం వల్ల కుటుంబమంతా ఆర్థికంగా చితికిపోతుంది. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, కారణం లేని భయం, ఆందోళన వంటివి కూడా మనిషిని లోపలి నుండి బలహీనపరుస్తాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కూడా మరొక ప్రధాన సమస్య. చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం, పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు రావడం వల్ల ఇల్లు నరకంలా మారుతుంది. సమాజంలో గౌరవం తగ్గడం, చేసే ప్రతి పనిలో ఏదో ఒక ఆటంకం ఎదురవడం వంటివి కూడా మనం చూస్తుంటాం. వీటన్నింటికీ ఒక అదృశ్య శక్తి కారణం కావచ్చు. అదే నరదృష్టి. నరుడి కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అని మన పెద్దలు ఊరకని అనలేదు. ఇతరుల కుళ్ళు, అసూయ, చెడు చూపు మన మీద పడినప్పుడు మన ఎదుగుదల ఆగిపోతుంది. బాగా సాగుతున్న వ్యాపారం
ఒక్కసారిగా కుదేలవ్వడం, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా మంచం పట్టడం, పెళ్లి సంబంధాలు నిశ్చయమై ఆగిపోవడం, ఇవన్నీ కూడా దృష్టి దోషం లేదా నెగిటివ్ ఎనర్జీ వల్ల జరుగుతాయి. కొందరికి శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయి. తాము ఏ తప్పు చేయకపోయినా ఇతరులు తమ మీద కుట్రలు చేయడం, కోర్టు కేసులు, వివాదాల్లో ఇరుక్కుపోవడం వంటివి మనిషిని మానసికంగా కృంగదీస్తాయి. ఈ సమస్యల నుండి బయటపడటానికి మనం లౌకిక పరంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేనప్పుడు దైవిక మార్గంలో కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. మన పురాణాల్లో, తంత్రశాస్త్రాల్లో ఇలాంటి క్లిష్ట సమస్యలకు కర్పూరంతో చేసే పరిహారాలు ఎంతో శక్తివంతమైనవని, అవి తక్షణ ఫలితాలను ఇస్తాయని చెప్పబడ్డాయి. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న వారికి ఒక చిన్న కర్పూరం బిళ్ళ ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. మీ సమస్య ఏదైనా సరే, అది ఆర్థికమైన, ఆరోగ్యపరమైన లేదా సామాజికమైన సరే, ఈ పరిహారం ద్వారా వాటిని అధిగమించే మార్గం సుగమమవుతుంది. ఈ కష్టాలు, సమస్యల నుండి బయటపడటానికి గురువారం రోజు కర్పూరం చేసే ఒక చిన్న పరిహారం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అందుకే గురువారాన్ని లక్ష్మీవారం అని పిలుస్తారు. అందుకే గురువారం రోజు చేసే పరిహారాలకు ఫలితం చాలా త్వరగా మరియు శాశ్వతంగా ఉంటుంది. ఈ పరిహారం కోసం మీరు చేయాల్సిందల్లా ఒక కర్పూరం బిళ్ళను తీసుకోవడం. అయితే ఈ పరిహారం చేసే విధానం చాలా ముఖ్యం. గురువారం ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసిన తర్వాత ఒక స్వచ్ఛమైన కర్పూరం బిళ్ళను తీసుకోండి. పచ్చి కర్పూరం లభిస్తే ఇంకా మంచిది, లేదంటే సాధారణ కర్పూరం బిళ్ళనైనా తీసుకోవచ్చు. ఈ బిళ్ళను ఒక చిన్న గిన్నెలో ఉన్న స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో వేయాలి. ఈ కర్పూరం బిళ్ళ రోజంతా ఆ నెయ్యిలోని నానాలి. నెయ్యి అనేది దేవతలకు ఇష్టమైన ద్రవ్యం. ఇది శుభ్రతకు, సంపదకు మరియు సాత్విక గుణానికి ప్రతీక. కర్పూరం ఆ నెయ్యిని పీల్చుకోవడం వల్ల దాని దైవిక శక్తి 100 రెట్లు పెరుగుతుంది. ఇలా రోజంతా నానబెట్టిన కర్పూరం బిళ్ళను గురువారం రాత్రి మీరు పడుకునే ముందు తీసుకోవాలి. రాత్రి భోజనం ముగించుకుని నిద్రపోవడానికి ముందు కాళ్ళు చేతులు కడుక్కుని శుభ్రంగా పూజ గదిలోకి వెళ్ళండి. పూజ గదిలో ఒక చిన్న మట్టి ప్రమిదను లేదా రాగి ప్రమిదను సిద్ధం చేసుకోండి. నెయ్యిలో రోజంతా నానిన ఆ కర్పూరం బిళ్ళను ప్రమిదలో ఉంచండి. దానితో పాటు ఒక యాలక్కాయను కూడా ఆ ప్రమిదలో వేయండి. యాలకులు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి. ఇవి ధనాన్ని ఆకర్షించే మరియు ప్రతికూలతను తొలగించే అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రమిదను మీ పూజ గదిలో మీ ఇష్టదైవం లేదా లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి. ప్రమిదను వెలిగించే ముందు కళ్ళు మూసుకుని మీ మనసులో ఉన్న కోరికను చాలా బలంగా కోరుకోండి. మీకున్న ఆర్థిక సమస్యలు తీరిపోవాలని, అప్పుల బాధలు తొలగిపోవాలని, ఇంట్లో శాంతి నెలకొనాలని, లేదా మీరు ఎప్పటి నుండో అనుకుంటున్న ఏదైనా పని విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ భగవంతుడి మీద పూర్తి భరోసా ఉంచండి. ఆ తర్వాత ఆ కర్పూరం బిళ్ళను వెలిగించండి. కర్పూరం వెలుగుతున్నంతసేపు మీరక్కడే కూర్చుని మీ కోరిక మీదనే ధ్యాస ఉంచండి. కర్పూరం వెలుగు నుండి వచ్చే ఆ కాంతి మరియు యాలక్కాయ కాలినప్పుడు వచ్చే ఆ సువాసన మీ ఇంట్లోని మూల మూలలా వ్యాపిస్తుంది. ఈ సువాసన నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా హరించివేసి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షిస్తుంది. కర్పూరం పూర్తిగా వెలిగి ఆరిపోయిన తర్వాత ఆ ప్రమిదను అక్కడే ఉంచేయండి. ఇలా వరుసగా 3 గురువారాలు నియమనిష్టలతో చేస్తే చాలు, మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు వస్తాయి. మొదటి గురువారం చేసిన 24 గంటల్లోనే మీకు ఏదో ఒక శుభవార్త అందుతుంది, లేదా మీ సమస్య తగ్గడానికి ఒక స్పష్టమైన మార్గం కనిపిస్తుంది. ఎంతో కాలంగా తీరని కోరికలు కూడా ఈ పరిహారంతో నెరవేరడం మీరు గమనిస్తారు. ఈ పరిహారం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం చాలా అవసరం. ముఖ్యంగా ఈ 3 వారాలు మాంసాహారానికి మరియు మద్యపానానికి దూరంగా ఉండాలి. పూర్తి నమ్మకంతో, భక్తితో ఈ ప్రక్రియను నిర్వహించాలి. సంకల్పం బలంగా ఉంటేనే ఫలితం త్వరగా వస్తుంది. ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవ్వరితోనూ అనవసరమైన మాటలు మాట్లాడకుండా కేవలం దైవ చింతనతో ఉండటం మంచిది.
కర్పూరం వెలిగించినప్పుడు వచ్చే ఆ అద్భుతమైన శక్తి మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా ఏర్పడుతుంది. ఇది కేవలం మీ కోరికలను తీర్చడమే కాకుండా భవిష్యత్తులో మీకు ఎటువంటి కష్టాలు రాకుండా కాపాడుతుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ఈ పరిహారం చేయడం వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి, అప్పులు తీరడానికి మార్గం సుగమమవుతుంది. వ్యాపారస్తులకు ఆగిపోయిన లాభాలు మళ్ళీ రావడం మొదలవుతాయి. అనారోగ్యంతో బాధపడేవారు ఈ పరిహారం చేయడం వల్ల ఆరోగ్య స్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. నరదృష్టి, శత్రుబాధలు ఉన్నవారికి ఈ కర్పూర పరిహారం ఒక కవచంలా పనిచేసి దుష్టశక్తులను పారద్రోలుతుంది. భగవంతుని అనుగ్రహం కలగడానికి మరియు లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి ఇది ఒక సులభమైన మరియు అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఈ చిన్న పరిహారాన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా పూర్తి విశ్వాసంతో ఆచరించండి. మీ జీవితంలో చీకట్లు తొలగిపోయి సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఈ కర్పూర పరిహారం ఎంత శక్తివంతమైనదో గురువారం రోజు మనం చేసే కొన్ని పనులు మనకు తెలియకుండానే దరిద్రాన్ని కొని-తెస్తాయి. అందుకే ఈ పరిహారంతో పాటు గురువారం రోజు చేయకూడని పనుల గురించి కూడా తెలుసుకోవడం చాలా అవసరం. శాస్త్రం ప్రకారం గురువారం అనేది అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున చేసే చిన్న తప్పు కూడా లక్ష్మీదేవిని ఆగ్రహానికి గురిచేస్తుంది. ముఖ్యంగా గురువారం రోజు మీ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బోజులు గురపకూడదు. సాధారణంగా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం మంచిదే, కానీ గురువారం రోజు ఇంటి పైకప్పులు, మూలల్లో ఉన్న బోజులు తీయడం వల్ల ఆ ఇంట్లో ఉన్న లక్ష్మీ కళ ఉట్టిపడకుండా పోతుంది. బోజు అనేది దరిద్రానికి ప్రతీక. దానిని గురువారం రోజు కదిలించడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతారు. అలాగే చాలామంది గురువారం రోజే కదా అని పూజా గదిని మొత్తం ఖాళీ చేసి డీప్ క్లీనింగ్ చేస్తుంటారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. పూజా గదిని బుధవారం రోజే శుభ్రం చేసుకోవాలి. గురువారం రోజు దేవుడి పటాలను కడగడం లేదా పూజా గదిని తడిగుడ్డతో తుడవడం వంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దైవిక శక్తి క్షీణిస్తుంది. మన ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే రోజున ఆమెను ఇబ్బంది పెట్టేలా శుభ్రం చేయడం వల్ల ఫలితం రివర్స్ అవుతుంది. అంతేకాకుండా గురువారం రోజు కుంకుమను ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్తగా కొని ఇంటికి తీసుకురాకూడదు. కుంకుమ అనేది సౌభాగ్యానికి గుర్తు. దానిని శుక్రవారం లేదా ఇతర రోజుల్లో కొనాలి, కానీ గురువారం రోజు కొనడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే వంటగదిలో ఉండే ఆవాలను గురువారం రోజు ఎవ్వరికీ చేతితో ఇవ్వకూడదు. ఒకవేళ ఎవరైనా అడిగినా సరే వారికి నేరుగా చేతికి ఇవ్వకుండా ఏదైనా గిన్నెలో వేసి ఇవ్వాలి. ఆవాలను చేతితో ఇవ్వడం వల్ల మీ ఇంట్లో ఉన్న అదృష్టం ఇతరులకు వెళ్ళిపోతుందని, అంతేకాకుండా ఆవాల వల్ల అనవసరమైన గొడవలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. వీటన్నింటితో పాటు గురువారం రోజు తలస్నానం చేయటం, గోర్లు కత్తిరించుకోవడం, గడ్డం గీసుకోవడం లేదా జుట్టు కత్తిరించుకోవడం వంటివి అస్సలు చేయకూడదు. గురుగ్రహం అనేది మనిషి యొక్క ఆయుష్కు, సంతానానికి మరియు ధనానికి కారకుడు. గురువారం రోజు ఇటువంటి పనులు చేయడం వల్ల గురుగ్రహం బలహీనపడి ఇంట్లో అభివృద్ధి కుంటుపడుతుంది. ముఖ్యంగా మహిళలు గురువారం రోజు బట్టలు ఉతకడం, ముఖ్యంగా ఎక్కువ బట్టలు ఉతికి నీళ్లు ఎక్కువగా వాడటం చేయకూడదు. సబ్బు బిళ్ళలు లేదా వాషింగ్ పౌడర్ ఎక్కువగా వాడి బట్టలు ఉతకడం వల్ల కూడా గురుదోషం వచ్చే ప్రమాదం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గురువారం రోజు ఎవరికి అప్పు ఇవ్వకూడదు మరియు ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు. ఈ రోజు చేసే ధన లావాదేవీలు మీ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తాయి. గురువారం రోజు డబ్బు బయటకు వెళితే అది తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది. అలాగే తీసుకున్న అప్పు తీరడం కూడా కష్టమవుతుంది. అలాగే ఈ రోజున ఉప్పు లేదా పదునైన వస్తువులను అనగా కత్తులు, కత్తెరలు ఎవరికీ దానం చేయకూడదు. ఇంటి ముందర ఉన్న చెత్తను లేదా పాత సామాన్లను గురువారం రోజు బయట పారేయకూడదు. వీటిని బుధవారం రాత్రే సిద్ధం చేసుకుని పారేయాలి. గురువారం రోజు ఇంటి నుండి ఏ వస్తువు బయటకు వెళ్ళినా అది లక్ష్మీదేవి వెళ్ళిపోవడానికి సంకేతంగా భావిస్తారు. ఈ నియమాలన్నీ పాటిస్తూ మనం ముందుగా చెప్పుకున్న కర్పూర పరిహారాన్ని చేస్తే ఆ ఫలితం రెట్టింపవుతుంది. కర్పూరంతో చేసే ఆ పరిహారం మీ ఇంట్లోని చీకట్లను తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని శాశ్వతంగా ఉండేలా చేస్తుంది. భక్తితో, నమ్మకంతో
ఈ చిన్న మార్పులు చేసుకుంటే 24 గంటల్లోనే మీ కోరికలు నెరవేరడం ప్రారంభమవుతుంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీరనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. మీరు ఈ నియమాలను పాటించడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ పరిహారం మరియు నియమాల గురించి మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే అడగండి, నేను మీకు సహాయం చేస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.